చేశారు. సో దాన్ని ఏ విధంగా చూస్తారు? ఒక పొలిటికల్ అనలిస్ట్‌గా మీరే సమాధానం చెప్తారు. ఇక్కడ చాలా ముఖ్యంగా ఈరోజు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ప్రజలపై రుద్దేటువంటి ఒక ముఖ్యమైన సందేశాన్ని ఆయన ఇవ్వదలుచుకున్నారు, వాళ్ళు ఇచ్చారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి ముఖ్యమైన బీజేపీ నాయకులు కూడా ఫ్యాక్టరీలని తర్వాత గద్దర్ ఫ్యాక్టరీ అని మాట్లాడడం సబబుగా లేదు. అది 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 పద్ధతి కూడా కాదు. ఎందుకంటే ఫ్యాక్టరీలు కాదు, మరి ఎవరి ఫ్యాక్టరీలు ఏంటి అనేది ప్రజలకు బాగా తెలుసు. ఎవరి భావజాలం వెనుక ఏ ఫ్యాక్టరీలు ఉన్నాయనే దాని గురించి చర్చ అవసరం లేదు. చర్చ ఏంటంటే గద్దర్ గారికి తర్వాత ఎందుకు ఇవ్వలేదు అనే ఒక ముఖ్యమైన అంశం చర్చ. మేమివ్వం అని మీరెవరు అనడానికి ఆయన ఎప్పుడు కూడా అప్లై చేసుకోలేదు. గద్దరికి ఈ రోజు మీరు పద్మశ్రీ ఇస్తేనో లేకపోతే పద్మభూషణ్ ఇస్తేనే ఆ గద్దర్ పాటలు జనంలోకి పోవు అని కాదు. ఈ అంటే రాజ్యం ఎప్పుడు కూడా, అంటే తెలంగాణ ప్రజలు బాగా అర్థం చేసుకునే విషయం ఏంటంటే రాజ్యం ఎప్పుడు కూడా ఇదే విధంగా ఆలోచన చేస్తుంటది. ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమంలో కళాకారులని గుర్తించే క్రమం ఒకటి ఉంటుందని తెలంగాణ ప్రజలు ఆశించారు. వీళ్ళు కూడా ఏదో ఒక పేరు పెట్టి పంపించారు. పంపించినంత మాత్రాన అది రాలేకపోవడము, అది రాకపోవడం వల్ల తెలంగాణకి గాని తెలంగాణ ప్రభుత్వానికి గాని గద్దరికి గాని ఏమి కాదు. వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు అనుకున్న వాళ్ళు ఏంటిది అనేది, వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా పీపుల్స్ వార్ పనిచేసిన వాళ్ళే, వాళ్ళు గన్నులు ఎత్తుకున్న వాళ్ళే. మరి దానికి సమాధానం చెప్పడే. కాబట్టి ఇటువంటి భావం ఏదైతే ప్రకటన చేస్తారో ఇది చాలా వారికి పార్టీకి నష్టం జరిగే అవకాశం. నేను ఒక విషయం చెప్తున్నాను, ఈ రోజు వాళ్ళ పార్టీకి నష్టం జరగబోతుంది. వాళ్ళు పార్టీకి తమంతట తాముగా నష్టం చేసుకునే కార్యక్రమంలో ఈ వ్యాఖ్యానాలు చేస్తారు. పార్టీకి నష్టం, తెలంగాణ భావజాలానికి నష్టం, తెలంగాణకి నష్టం జరిగేటువంటి కార్యక్రమం మాట్లాడరు. కాబట్టి నేను ఇప్పుడు సంయమనం కావాలి, ఒక సంయమనంగా ఉండాలి. ఒక మంత్రిగా ఉన్నారు కాబట్టి ఒక సంయమనం ఉండాలి. ఏదైనా ఒకటి మాట్లాడతాం, తీవ్రవాదం అని మాట్లాడతాడు. ఇది నక్సల్ పని తీవ్రవాదానికి నక్సలైట్లకు తేడా ఉంది. తీవ్రవాదం కాదు, అది తీవ్రవాదం అనే మాటని ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది. తీవ్రవాదం కాదు. సరే, ఏది ఏమైనప్పటికీ రాజ్యాంగబద్ధంగా గద్దర్ ముందుకొచ్చాడు. గద్దర్ రాజ్యాంగబద్ధంగా ముందుకొచ్చాడు కాబట్టి ముందుకొచ్చిన గద్దర్ని రాజ్యం ఈ రోజు తన ప్రభుత్వ లాంఛనాలతో అతని అంత్యక్రియ జరుగుతుంది. అంత మాత్రాన గద్దరు ఫ్యాక్టరీ పెట్టిండు అనడం మంచిది కాదు. అది ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదండి. గద్దర్ ని మనం కోణంలో చూడకుండా నిండు అమాస నాడు సాదిక్ గారు ఏమనుకోవద్దు. పీపుల్స్ వార్ లో చేరమని గద్దర్ ప్రోత్సహించిండా లేదా? సూటిగా చెప్పండి. పీపుల్స్ వార్ ఎక్కడ ఎన్కౌంటర్ అయినా కూడా ఈయన పోయేవాడు, పాటలు పాడేవాడా లేదా? ప్రతిసారి పోయినారు. గద్దరనే పోలేదు కానీ ఈయన ఎక్కువ పోయిండు. అందరూ అందులో ఉన్న వాళ్ళు వెళ్ళినట్టే కదా సార్. ఇప్పుడు మీరు బీజేపీ వాళ్ళు ఆ లైన్ తీసుకుంటే మందకృష్ణ మాదిగను సెలెక్ట్ చేయడం కోసం అన్న ఒక్క నిమిషం, నేను ఎక్కడ చెప్తున్నానే సాధికన్నా, ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ప్రతి దగ్గరకు పోయాడు చెప్పండి. పీపుల్స్ వార్ లో చేరమని ఆయన ప్రకటన చేసింది నిజమే. ఆ తర్వాత ఓటేయమని చెప్పింది నిజం కాదా? అవును, ఓటేయాలి, ఓటు విప్లవం రావాలి అని చెప్పింది నిజం కాదా? అరే నేను 50 మంది కార్యకర్తలు, ఈ లోపల మా 50 మంది కార్యకర్తలు కాదా? ఇలా మేము అధికారంలో ఉన్నాము. మా 50 మంది కార్యకర్తల బలిదానం మీద ఆయనకు అవార్డు ఇవ్వమంటారా? తర్వాత నీ అవార్డు ఇస్తావా మీ ఇష్టం, కానీ అది తప్పు. అది మేము అవార్డు గురించి మాట్లాడలేదు. మీ అవార్డు ఎవరికి కావాలి? వినండి, అవార్డు కాదు. ఈ రోజు గద్దర్ జనజీవన స్రవంతిలోకి వచ్చి రాజ్యాంగాన్ని పట్టుకొని ఇది రాజ్యాంగం, ఇది ఓటు విప్లవాన్ని తీసుకొద్దాం, ఓటు ద్వారా సమాజాన్ని మార్దామని చెప్పింది నిజం కాదా? నిజమే. మీ
మీ సమావేశాలు బీజేపీ సమావేశాలకు వచ్చింది నిజం కాదా? నిజం కాదా? నిజం కాదా? అయ్యో రామానుజాచార్యుల మీద పాట పాడింది నిజం కాదా? రామానుజాచార్యుల విషయంలో పాట పాడింది నిజం కాదా? చెప్పండి చెప్పండి. మీరు చెప్పలేరండి, మీకు భావజాలాలు సరిగా తెలవవు, మీరు అంచనా వెయ్యలేరు. రామానుజాచార్యుల గురించి అసమానతల మీద ఆయన పాట పాడు, విమర్శ వచ్చినా కూడా పాట పాడాడు, అది నిజం కాదా? అవును, ఎవరు కాదన్నారు. ఆయన ఓటు గురించి మాట్లాడారు, నిజం కాదా? కాబట్టి మీరు ఇవన్నీ ఆయన పాట ఒక్కటి ఇప్పుడు దీని మీద పెద్ద చర్చ అవసరం లేదు. బీజేపీ వాళ్ళు మన కోసం చేయాలనుకున్నారు, ఇచ్చేసారు అంతే. ఆయన పాట నిన్ను అంతే అమావాస్య గురించి మాట్లాడు, ఆయన పాట ఆడవాళ్ళ గురించి మాట్లాడాడు, ఆయన పాట. కానీ సాది గారు నాది ఒకటే క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, దీనికి సమాధానం చెప్పి మీరు పక్కకు పెట్టి మనము ఆ పాటని, ఆయన పాటని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆయన పాటను గౌరవించకపోతే తెలంగాణను అగౌరవపరిచినట్టు. రైట్ సాదిక్ గారు, తెలంగాణ అగౌరవపరచడం తెలుసుకోండి. తెలంగాణ అగౌరవపరచడం అనేది మీ దృష్టిలో చేసుకోండి. ప్రజలు చూసుకుంటారు. తెలంగాణని అవమానపరచాలనుకుంటే గద్దర్ని అవమానపరచండి, గద్దర్ని అవమానపరచాలనుకుంటే తెలంగాణ అవమానపరచండి. అది మీ ఇష్టము, అది మీ ఇష్టము, అది మీ ఇష్టము, అది మీ ఇష్టము, అది మీ ఇష్టం అండి. రైట్ రైట్ సార్, మీ ఇష్టాన్ని ఎవరి అభిప్రాయాలు వాళ్ళే సార్, దాన్నే ఉందిలే. కానీ ఇప్పుడు ఆయన అభిప్రాయం చెప్పారు, మీ అభిప్రాయం ఇంకోటి కాదు సార్. సాదిక్ గారు తప్పేలేదండి, కానీ గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. అభిప్రాయాల్లో తప్పు లేదు, వాళ్ళ అభిప్రాయాలను వెలుగుచ్చడంలో తప్పు లేదు. అతని పీపుల్స్ వారికి పిలిచాడు కాబట్టి నష్టం జరిగిందని చెప్పడంలో నష్టం, నేనేం దాని గురించి వాక్యాలు చేయదలుచుకో. అది నిజమే, అది అబద్ధమని ఎవరు అనట్లేదు. కానీ ఇవి నిజాలు కావాలని అడుగుతుంది. ఇక్కడ చాలా ప్రశ్న, ఇవి నిజాలు కావాలని అడుగుతున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజల మనోభావాలు ఎవరు దెబ్బతింపొద్దు. అది ఏ పార్టీ కానివ్వండి, తెలంగాణ ప్రజల భావాలను మనోభావాలను దెబ్బతీయదని. సార్ గద్దర్ గారు కూడా పార్ట్ ఆఫ్ తెలంగాణ కదా సార్. సరే ఓకే రైట్, ఎప్పుడు అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళని గౌరవించుకోవాలనుకోవడంలో తప్పులేదు సార్. ఇప్పుడు కాకపోతే ఇక్కడ ఫైనల్గా సాదిక్ గారు, ఇప్పుడు మందకృష్ణ మాదిగ బీజేపీకి అనుకూలంగా ఉన్నాడని వాళ్ళు ఇచ్చారని అనుకుంటున్నారా, లేకపోతే ఏంటి మీ ఉద్దేశం ఏంటి ఫైనల్గా? ఇప్పుడు ఒక విషయం అండి సార్, ఈ విషయం మనం చర్చ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, అది ప్రజలందరికీ తెలుసు. ఓకే రైట్. కాకపోతే మందకృష్ణ మాదిగను మనం ఎట్లా చూడాలంటే, ఒక ఆరోగ్యశ్రీ పథకాన్ని, ఒక వికలాంగుల పోరాటాన్ని తెర మీదకి తెచ్చిన వ్యక్తిగా చూడడంలో తప్పు లేదు. కానీ ఆయనకు పద్మశ్రీ ఇచ్చి ఆయనను మీరు ఏ విధంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారనేది రేపు జరుగుతుంది. ఒకవేళ పద్మశ్రీ ఇచ్చిన తర్వాత ఆయన రాజకీయాల గురించి మాట్లాడకుండా ఉంటే మంచిది అనేది మా అభిప్రాయం. పద్మశ్రీని మేము అగౌరవపరిచాం. పద్మశ్రీ ఇట్ ఈస్ ఎ అవార్డ్. కాబట్టి మేమేమంటున్నామంటే ఆయనను